తెరపై తారలు ఎంతటి స్టార్లైనా తెర వెనుక సామాన్యులే. సెలబ్రిటీలది రిచ్ లైఫ్ అనుకుంటారు చాలామంది, కానీ వాళ్ళ జీవితాల్లోనూ కష్టాలు కన్నీళ్లుంటాయి. అందుకు నిదర్శనం మయోసైటిస్తో పోరాడుతున్న బ్రేవ్ హార్ట్ సమంత. నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఆమె బాటలో మరో స్టార్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ లేదా పుష్ప అన్న డైలాగ్ గుర్తుందా? పుష్పలో పోలీస్ ఆఫీసర్గా నటించి మెప్పించిన మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఫాహిద్ ఫజిల్ తన రియల్ లైఫ్కు సంబంధించిన షాకింగ్ న్యూస్ను ఎంతో డేరింగ్గా చెప్పారు. ఫజిల్కి ఏమైంది? కరోనా ఖతమైపోయిందనుకుంటే కరోనా తర్వాత ఈ తరంలో కొత్త సమస్యలు హడలెత్తిస్తున్నాయి. సెలబ్రిటీస్ ద్వారా కొత్త తరహా వ్యాధుల ఉనికి ప్రపంచానికి తెలుస్తోంది. ఫిజికల్ హెల్త్ సమస్యలు మాత్రమే కాదు, ఎంతో మంది సెలబ్రిటీస్ మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. డబ్బును గుట్టుగా దాచుకోవాలి, జబ్బు గురించి ఓపెన్ గా చర్చించాలి. అలాంటి పరిణితితో స్టార్స్ ఓపెన్ అవుతున్నారు. కేరళ స్టార్ పుష్ప ఫేమ్ ఫాజిల్ తనకు అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ADHD ఉందని ప్రకటించారు. లక్షల్లో ఒకరికి వచ్చే మయోసైటిస్ వ్యాధి గురించి ఒకప్పుడు ఎవరికీ తెలియదు. సమంత వల్ల మయోసైటిస్ గురించి అందరికీ తెలిసిందే. నవ్వుతూ తుళ్ళుతూ కనిపించే సమంత కన్నీరు పెట్టడం అందరినీ కదిలించింది. సమంత తన అనారోగ్య సమస్యను దాచుకోలేదు. తనకే ఎందుకు ఈ సమస్య అని కుమిలిపోలేదు. ధైర్యాన్ని కూడగట్టుకొని రియల్ ఫైటర్లా ముందడుగు వేశారు. మయోసైటిస్ తో బాధపడుతున్నానని, త్వరలోనే కోలుకుంటానని అప్పట్లో ట్వీట్ చేశారు ఆమె. మీ అందరి ప్రేమ, అనుబంధమే లైఫ్ నాకిస్తున్న సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తోంది. కొన్ని నెలల నుంచి మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను. ఈ విషయాన్ని పూర్తిగా రికవర్ అయ్యాక మీతో చెబుదామనుకున్నాను, కానీ దానికి నేను అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే పడుతోంది. మనం ఎప్పుడూ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్లలేమని రియలైజ్ అయ్యాను. నేను త్వరలో కోలుకుంటానని డాక్టర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఫిజికల్ గా, ఎమోషనల్ గా నాకు మంచి రోజులు అలాగే చెడు రోజులు ఉన్నాయి. నేను ఇదంతా హ్యాండిల్ చెయ్యలేనేమో అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు దగ్గరలోనే ఉందని ఆశిస్తున్నాను. లవ్ యూ. ఓవైపు వ్యక్తిగత జీవితంలో సమస్యలు, మరోవైపు మయోసైటిస్. అయినా సమంత ఆధైర్యపడలేదు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతనతో ఆలయాలు సందర్శించారు. మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లారు. మయోసైటిస్ వల్ల అడుగు తీసి అడుగు వెయ్యాలని ధైర్యాన్ని ఎదుర్కొన్నారు ఆమె. తన ఆవేదనను అందరితో పంచుకున్నారు. అలాగే ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నారు తన మాటల్లో. ఒక్కొక్క రోజైతే ఇంకొక అడుగు ముందే ఏలేనని అనిపిస్తుంది. బట్ కొన్ని రోజులు తిరిగి చూస్తుంటే ఇంత దాటేసి వచ్చాను అనిపిస్తుంది. ఐ హావ్ టు ఫైట్. సమంత పబ్లిక్ డొమైన్ లో ఓ సెలబ్రిటీ, కానీ సమంత మూవీలోనే కాదు, నిజ జీవితంలోని ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు. సమంత డాన్స్ కు ఫిదా కాని వారు ఉండరు. అలాంటి సమంత ఇంతటి ఆవేదనను భరిస్తున్నారని తెలిసి అభిమానులు చలించారు. మయోసైటిస్ మామూలు వ్యాధి కాదు మరి, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. ఒక మాటలో చెప్పాలంటే కీళ్లవాతం లాగే దీన్ని కండరాల వాతం అనుకోవచ్చు. ఈ మయోసైటిస్ వ్యాధిలో మన రోగ నిరోధక శక్తి మన శరీర కండరాలపైనే దాడి చేసి వాటిని కదలకుండా చేస్తుంది. బరువులు ఎత్తడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి వస్తే, అది కూడా మధ్య వయస్కుల్లో ప్రతిరోజు కనిపిస్తే అది మయోసైటిస్ లక్షణంగా భావించాల్సి ఉంటుంది. మయోసైటిస్ లో పలు రకాలుంటాయి. లక్షణాలను బట్టి వాటి తీవ్రతను గుర్తిస్తారు. తొలి దశలో గుర్తిస్తే మయోసైటిస్ నుంచి బయటపడొచ్చు. మయోసైటిస్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ మయో అంటే మజిల్. సో మన కండరాల నొప్పితో కానీ కండరాల వాపుతో బాధపడుతూ ఉంటారు. ఇది కామన్ గా ఏంటి అని అంటే ఈజీగా అలసిపోవడం, పైన కిందకి మెట్లు ఎక్కడం దిగడం చేయలేకపోవడం, దూకోవడంలో తల దూకోవడంలో ఇబ్బంది అవ్వడం, చేతులు పైకి ఎత్తి ఏదైనా వస్తువుని తీసుకోవాలంటే ఇబ్బంది అవ్వడం, ఇట్లాంటి దానితో ప్రజెంట్ అవుతారు. రేర్ గా మన స్వాలోయింగ్ అంటే తినడానికి సంబంధించిన కండరాలు కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఇన్ జనరల్ గా ఏంటి అని అంటే దీనిలో సహజ లక్షణం మోహం మాత్రం ఎఫెక్ట్ అవ్వదు, మిగతా కండరాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో దీనిలో ఈ మయోసైటిస్ ఏదైనా కూడా స్టెరాయిడ్స్ తో కానీ ఇమ్యూనోసప్రెసెంట్ లేదా స్టెరాయిడ్స్ కానీ ఇమ్యూనోసప్రెసెంట్స్ తో కానీ మంచి రిజల్ట్స్ ఉండేవి. సమంత బ్రేవ్ హార్ట్. తనకు మయోసైటిస్ అని తెలిసాక ఆందోళన పడినా ఆ తర్వాత ధైర్యంగా ఎదుర్కొన్నారామె. అప్పటికీ ఇప్పటికీ ఆమెలో చాలా మార్పు కనిపించడానికి కారణం సరైన వైద్యం తీసుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండడమే కారణాలు. సమంత తరహాలోనే ఫాజిల్ కూడా రియల్ ఫైటర్ అనిపించుకున్నారు. కెరియర్ గ్రాఫ్ పీక్స్ లో ఉన్న టైంలో ఆయన సంచలన ప్రకటన చేశారు. కేరళలో ఓ స్కూల్ ഫംഗ്ഷൻ కు అటెండ్ అయిన ఆయన തനക്ക് ADHD ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలిందన్నారు. ADHD എന്ന് പറഞ്ഞ അസുഖം മാറ്റാൻ എളുപ്പമാണ്. അപ്പോൾ പുള്ളി എന്നോട് പറഞ്ഞു അത് ചെറുപ്പത്തിൽ ഡയഗ്നോസ് ചെയ്താൽ ഈസി ആയിട്ട് മാറുമെന്ന് പറഞ്ഞു. 41 വയസ്സിലാണ് ഡയഗ്നോസ് ചെയ്തത്, ഇനി മാറുമെന്ന് ചോദിച്ചു. അപ്പം ഞാൻ ക്ലിനിക്കലി ADHD ഡയഗ്നോസ്ഡ് ആണ്.
ഇത്രത്തോളം ഇല്ലെങ്കിലും ചില രീതിയിലുള്ള ഡിസോർഡേഴ്സ് എനിക്കുണ്ട്. അത് പറഞ്ഞുകൊണ്ട് ഇന്ന് ഞാൻ ഇവിടെ കണ്ട കുറേ മുഖങ്ങളുണ്ട്, ഒരുപക്ഷെ ഒരിക്കലും మరొక అంబేద్కర్ గారి ముఖం. ఫాజిల్ మంచి నటుడిగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే మంచి మనసున్న మనిషిగా అతన్ని ఎందరో అభిమానిస్తారు కూడా. పుష్పలో పోలీస్ ఆఫీసర్ రోలో అందరినీ ఆకట్టుకున్నారు ఆయన. ఇటీవలే ఆయన నటించిన ఆవేశం మూవీ మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయింది. కంటికి కనిపించే శత్రువుల్ని ఎందరినైనా ఎదుర్కోవచ్చు, కానీ ADHDని ఎదుర్కోవడం అంటే కనిపించని శత్రువుతో చేసే యుద్ధం లాంటిది.